ఈ క్రికెట్ మూమెంట్స్ మీరు చూడకపోతే అసలు క్రికెట్ లో మీరు ఏం చూసారు? నెంబర్ 15 ఇయర్ 2007 T20లో యువరాజ్ సింగ్ స్టూవర్ట్ వేసిన 6 balls లో 6 sixes కొట్టి 36 రన్స్ చేశాడు. కానీ అంతకంటే షేమ్ఫుల్ బౌలింగ్ అయితే స్టూవర్ట్ ది ఇక్కడ ఉంది. ఇందులో జస్ప్రీత్ బుమ్రా ఒక్క ఓవర్ లో స్టూవర్ట్ బౌలింగ్ కి 35 రన్స్ కొట్టేశాడు. అది కూడా ఒక టెస్ట్ మ్యాచ్ లో. ఇయర్ 2022లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5th టెస్ట్ మ్యాచ్ అది. ఇండియాకి చెందిన 9 ప్లేయర్స్ అయితే అవుట్ అయిపోయారు. ఇంకా బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు బుమ్రా. బుమ్రాతో పాటు పార్ట్నర్షిప్ లో ఉన్నాడు మొహమ్మద్ సిరాజ్. ఈ మ్యాచ్ లో బుమ్రా ఇంగ్లాండ్ ప్లేయర్స్ కి బౌలింగ్ లో ఎలాగో కన్నీళ్లు తెప్పించాడు. ఇంకా బ్యాటింగ్ లో కూడా వదలలేదు. బుమ్రా అయితే స్టూవర్ట్ వేసిన ఒక్క ఓవర్ లో 4 fours కొట్టాడు. ఇంకా 2 sixes కొట్టాడు. మిగతా రన్స్ అయితే స్టూవర్టే ఇచ్చాడు. ఒక్క రన్ నో బాల్, ఇంకో 5 run వైడ్ బాల్. ఇంకా ఈ రోజుకి కూడా బుమ్రా పేరు మీద ఉన్న ఈ రికార్డ్ ని ఎవరూ బ్రేక్ చేయలేదు. టెస్ట్ క్రికెట్ లో ఒక్క ఓవర్ లో 35 runs. నెంబర్ 14 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్. అశ్విన్ అయితే డేవిడ్ వార్నర్ కి ఒక లెంత్ పట్టుకుని బాల్ వేస్తున్నాడు. దీనివల్ల డేవిడ్ వార్నర్ కి అశ్విన్ బాల్స్ ఆడడం చాలా డిఫికల్ట్ గా ఉంది. అందుకే డేవిడ్ వార్నర్ అశ్విన్ యొక్క లెంత్ ని తీసేయడానికి తన డైరెక్షన్ చేంజ్ చేసేసుకున్నాడు. నిజానికి అశ్విన్ ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, కానీ అశ్విన్ బౌలింగ్ కి తిన ఒక రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అయిపోయాడు. అశ్విన్ లెంత్ డిస్టర్బ్ అయింది కదా, అందుకే డేవిడ్ వార్నర్ ఒక 6 కూడా కొట్టేశాడు. కానీ అలా లెఫ్ట్ రైట్ చేస్తూ అశ్విన్ బాల్ కి డేవిడ్ వార్నర్ LBW అయిపోయాడు. నెంబర్ 13 ఏప్రిల్ 10, 2004 ఈ రోజున టెస్ట్ క్రికెట్ లో బెస్ట్ ఇన్నింగ్స్ అయ్యాయి. ఫ్రెండ్స్, మీరైతే టెస్ట్ క్రికెట్ లో ఒక ప్లేయర్ 100 కొట్టడం, 200 కొట్టడం, ఇంకా 300 కొట్టడం కూడా చూసే ఉంటారు. కానీ ఆ రోజున వెస్టిండీస్ కి చెందిన బ్రెయిన్ లారా 400 రన్స్ కొట్టాడు. బ్రెయిన్ లారా మొత్తం 582 బాల్స్ ఆడాడు. ఇంకా ఈ బాల్స్ లో 400 రన్స్ కొట్టాడు. సో ఇప్పుడు క్రికెట్ హిస్టరీలోనే 400 రన్స్ కొట్టిన ఒకే ఒక్క ప్లేయర్ బ్రెయిన్ లారా. నెంబర్ 12 ఇయర్ 2002లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ అయితే అవుతుంది వాంఖడే స్టేడియంలో. ఇది ఒక ODI మ్యాచ్. అలానే ఫ్రెండ్స్, ఇది 6 ODI మ్యాచెస్ లో డిసైడర్ మ్యాచ్ కూడా. ఇంకా ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఇండియాని ఓడించేసింది. కానీ ఈ మ్యాచ్ లో ఒక అలాంటి మూమెంట్ అయితే అయింది. ఆ మూమెంట్ ఈ మ్యాచ్ ఓడిపోవడం కంటే ఎక్కువ బాధని కలిగించింది. ఇంగ్లాండ్ మ్యాచ్ ని గెలిచేసిన తర్వాత ఫ్లింట్ ఆఫ్ టీ షర్ట్ విప్పేసి వాంఖడే స్టేడియం అంతా పరిగెట్టాడు. కానీ ఫ్లింట్ ఆఫ్ అప్పుడు తెలియలేదు తను చేసింది ఎంత పెద్ద తప్పో. అదే సంవత్సరం ఇండియా ఇంగ్లాండ్ తో ఒక ODI ట్రై సిరీస్ ఆడటానికి వెళ్ళింది. ఇప్పుడు ఈ సిరీస్ యొక్క ఫైనల్ మ్యాచ్ అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ లార్డ్స్ హిస్టారిక్ స్టేడియం లో అవ్వాల్సి ఉంది. ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 325 రన్స్ కొట్టి ఇండియాకి ఇచ్చింది 326 రన్స్ టార్గెట్. ఈ టార్గెట్ ని ఇండియా చేస్ చేసేసింది. ఇప్పుడు రివెంజ్ అయితే తీర్చుకున్నాడు మన సౌరవ్ గంగూలీ. సౌరవ్ గంగూలీ స్టేడియం బాల్కనీలో నించొని తన టీ షర్ట్ ని విప్పేసి తిప్పుతూనే ఉన్నాడు. నెంబర్ 11 ఫ్రెండ్స్, జనరల్ గా టాస్ అయితే కాయిన్ టాస్ చేసి వేస్తారు. కానీ బిగ్ బ్యాష్ లీగ్ ఒక మ్యాచ్ లో ఈ టాస్ అయితే బ్యాట్ ని ఫ్లిప్ చేస్తూ చేశారు. కానీ అప్పుడు ఆ బ్యాట్ ఆ టాస్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ చేసేసింది. ఎందుకంటే ఆ బ్యాట్ అటో ఇటో పడకుండా మధ్యలో నిలబడిపోయింది. తర్వాత ఏం జరిగింది, తర్వాత బ్యాట్ ని మళ్ళీ టాస్ చేశారు. అప్పుడు ఆ బ్యాట్ మళ్ళీ ఫ్లాట్ గా పడింది. నెంబర్ 10 ఏదైనా ఒక మ్యాచ్ టై అయిపోయింది అనుకోండి, సూపర్ ఓవర్ చూడడానికి మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. అదే ఒకవేళ వరల్డ్ కప్ ఫైనల్ టై అయిపోయింది అనుకోండి, అబ్బా అప్పుడు ఇంకా హ్యాపీనెస్ కి హద్దులే ఉండవు. 2019 వరల్డ్ కప్ ఫైనల్ ఈ మ్యాచ్ ఒక్కసారి కాదు 2 సార్లు టై అయిపోయింది. న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్. ఇందులో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 50 overs లో 241 రన్స్ కొట్టింది. ఇంగ్లాండ్ కూడా చేసి చేద్దామని ఎంతో ట్రై చేస్తూ 241 దగ్గర ఆల్అౌట్ అయిపోయింది. సో సూపర్ ఓవర్ అయితే పెట్టారు ఈ మ్యాచ్ యొక్క విన్నర్ ని డిసైడ్ చేయడానికి. కానీ తర్వాత ఏమైందో చూడండి, సూపర్ ఓవర్ కూడా టై అయిపోయింది. కానీ ఫైనల్ ఈ మ్యాచ్ యొక్క విన్నర్ అయితే ఇంగ్లాండ్ ని చేసేస్తారు. ఎందుకంటే మ్యాచ్ లో న్యూజిలాండ్ కంటే ఎక్కువ బౌండరీస్ ఇంగ్లాండే కొట్టింది కాబట్టి. వరల్డ్ కప్ ఫైనల్ విన్నర్ ఈ విధంగా డిక్లేర్ అయ్యారంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. రెండు టీంలు కూడా సేమ్ స్కోర్ చేశాయి, కానీ విన్నర్ అయితే ఎక్కువ బౌండరీలు కొట్టిన వాళ్ళు అయిపోయారు. నెంబర్ 9 ఇంటర్నేషనల్ క్రికెట్ లో 6 balls లో 6 sixes కొట్టిన ఫస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు? సో మీరు ఆలోచించకుండా చెప్పేస్తారు యువరాజ్ సింగే అని. కానీ దిస్ ఈస్ రాంగ్ ఆన్సర్. యువరాజ్ సింగ్ కంటే ముందు కూడా ఒక బ్యాట్స్మెన్ ఇది చేశాడు. తనే సౌత్ ఆఫ్రికాకి చెందిన హర్షల్ గిబ్స్. తిను 2007 వరల్డ్ కప్ లో ఇది చేసి చూపించాడు. వెస్టిండీస్ పిచెస్ మీద ఆడుతున్న సౌత్ ఆఫ్రికా వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్ అది. వర్షం పడడం వల్ల ఈ మ్యాచ్ అయితే 40 overs కి మార్చేశారు. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. ఇంకా ఆ ఇన్నింగ్స్ యొక్క 30th over లో హర్షల్ గిబ్స్ 6 balls లో 6 sixes కొట్టేశాడు. ఇంకా 40 overs కి సౌత్ ఆఫ్రికా 3 wickets ఇచ్చేసి 353 రన్స్ కొట్టింది. నెంబర్ 8 క్రికెట్ లో ఈ రికార్డ్ చేయడం అయితే ఏ ప్లేయర్ కి కూడా అంత సింపుల్ కాదు. తిను ఒక మ్యాచ్ లో ఒక ఇన్నింగ్ లో 10 wickets తీసేశాడు. అది ఎవరో కాదు, మన అనిల్ కుంబ్లే. ఈ హిస్టారికల్ మూమెంట్ అయితే అయ్యింది ఫిబ్రవరి 1999. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కి అవుతున్న ఈ మ్యాచ్ లో ఈ రికార్డ్ చోటు చేసుకుంది. ఇండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్ లో 252 రన్స్ కొట్టి ఆల్అౌట్ అయిపోయింది. ఇంకా పాకిస్తాన్ అయితే తన ఫస్ట్ ఇన్నింగ్స్ లో కేవలం 172 రన్సే కొట్టగలిగింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇండియా 339 రన్స్ కొట్టింది. సో ఇప్పుడు పాకిస్తాన్ గెలవాలంటే 420 రన్స్ కొట్టాల్సిన అవసరం ఉంది. రన్స్ అయితే పక్కన పెట్టండి, అనిల్ కుంబ్లే బౌలింగ్ స్టార్ట్ చేయగానే పాకిస్తాన్ వికెట్స్ యొక్క వర్షమే కురిసింది. కుంబ్లే ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 25 overs వేశాడు. అందులో కేవలం 74 రన్స్ ఇచ్చి పాకిస్తాన్ 10 వికెట్స్ తీసేశాడు. నెంబర్ 7 264 రన్స్. ఈ స్కోర్ అయితే 50 overs లో మొత్తం టీం అంతా కలిపి చేస్తుంది. కానీ 2014 లో ఇండియా యొక్క హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఒక్కడే ఈ స్కోర్ ని చేసేశాడు. ఇది ODI క్రికెట్ లో ఇప్పటి వరకు హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ కూడా. శ్రీలంకకి అగెనిస్ట్ గా అవుతున్న మ్యాచ్ లో రోహిత్ యొక్క చిన్న మిస్టేక్ వల్ల విరాట్ కోహ్లీ రన్అట్ అయితే అయిపోయాడు 66 దగ్గర. విరాట్ కోహ్లీ అయితే ఆ మ్యాచ్ లో సెంచరీ కొడదాం అనుకున్నాడు. కానీ రోహిత్ శర్మ
చేసిన తప్పుకి రోహిత్ శర్మ ఆన్సర్ చెప్తూ విరాట్ యొక్క సెంచరీ కూడా కొట్టేశాడు. ఇంకా మొత్తం 264 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఒక్కడే 264 కొట్టాడు కదా. తర్వాత శ్రీలంక టీం అంతా కలిపి జస్ట్ 251 రన్స్ మాత్రమే కొట్టగలిగారు. నెంబర్ 6. ఈ రోజునైతే మీరు చాలా మంది ప్లేయర్స్ స్విచ్ హిట్ ఆడడం చూసే ఉంటారు. కానీ ఈ స్విచ్ హిట్ ని ఫస్ట్ టైం ఆడిన ప్లేయర్ ఎవరో తెలుసా? కెవిన్ పీటర్సన్ ఇయర్ 2006 లో ఒక టెస్ట్ మ్యాచ్ లో మురళీధరన్ వేసిన బాల్ కి ఫస్ట్ టైం స్విచ్ హిట్ ఆడాడు. ఇంకా ఆ బాల్ అయితే అయిపోయింది 6 కూడా. కానీ ఆ టైంలో ఆ షాట్ ని చాలా కాంట్రవర్షియల్ అని కూడా అన్నారు. ఎందుకంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ అన్నారు ఈ షాట్ రూల్స్ కి అగైనెస్ట్ అని. కానీ ఈ రోజున ఈ మోడర్న్ డే క్రికెట్ లో ఈ షాట్ చాలా పాపులర్ అయిపోయింది. నెంబర్ 5. ఈ ప్లేయర్ యొక్క కెరియర్ ఎండింగ్ ఒక మూవీ క్లైమాక్స్ కంటే తక్కువేం కాదు. తినే శ్రీలంకకి చెందిన ముత్తయ్య మురళీధరన్. ఇయర్ 2010 లో ఇండియా వర్సెస్ శ్రీలంక ఒక సిరీస్ ఆడుతున్నారు. అప్పుడు ముత్తయ్య మురళీధరన్ అయితే ఇది అనౌన్స్ చేశాడు, ఇండియా వర్సెస్ శ్రీలంకకి అయిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత నేను రిటైర్ అయిపోతున్నాను అని. అప్పటికే మురళీధరన్ పేరు మీద టెస్ట్ క్రికెట్ లో 792 వికెట్స్ ఉన్నాయి. అంటే తన లాస్ట్ మ్యాచ్ లో తన 800 వికెట్స్ పూర్తి చేయాలంటే తనకి 8 వికెట్స్ కావాల్సి ఉన్నాయి. ఫస్ట్ ఇన్నింగ్ లో మురళీధరన్ 5 వికెట్స్ తీశాడు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇన్నింగ్స్ లో తనకి కేవలం 3 వికెట్స్ కావాల్సి ఉన్నాయి. ఆ ఇన్నింగ్స్ లో కూడా మురళీధరన్ అయితే 2 వికెట్స్ ఆల్రెడీ తీసేశాడు. ఇప్పుడు తనకైతే కావాల్సి ఉంది కేవలం ఒక్కటే వికెట్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇండియాది కూడా అప్పుడు మ్యాచ్ లో ఒక్క వికెటే ఉంది. ఫైనల్లీ ప్రజ్ఞాన్ని అవుట్ చేసేసి ముత్తయ్య మురళీధరన్ టెస్ట్ క్రికెట్ లో 800 వికెట్స్ తీసిన పేరుని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ముత్తయ్య మురళీధరన్ టెస్ట్ క్రికెట్ లో 800 వికెట్స్ తీసిన ఫస్ట్ క్రికెటర్. నెంబర్ 4. ఐసీసీ అయితే ఒక పోల్ కండక్ట్ చేసింది. ఇందులో వరల్డ్ కప్ యొక్క బెస్ట్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. అప్పుడు ఈ పోల్ లో విన్నర్ ఎవరో తెలుసా? 1992 వరల్డ్ కప్ యొక్క ఈ మూమెంట్. పాకిస్తాన్ కి చెందిన ఇంజమామ్ ఉల్ హక్ అయితే రన్ తీయడానికి పరిగెడుతున్నాడు. కానీ అటుపక్క బ్యాట్స్మెన్ రన్ ఏమీ తీయొద్దు అంటున్నాడు. అప్పుడు బాల్ అయితే నించునున్న జాంటీ రోడ్స్ దగ్గరికి వెళ్ళింది. జాంటీ రోడ్ ఆ బాల్స్ ని పట్టుకుని విసురుదామని అనుకున్నాడు. కానీ ఇంజమామ్ ని చూసి అనిపించింది ఇంజమామ్ బాల్ వెళ్లే లోపు క్రీజ్ దగ్గరికి రీచ్ అయిపోతాడు అని. సో జాంటీ రోడ్స్ అప్పుడు ఒక పెద్ద డైవ్ వేసి వికెట్స్ ని బాల్ తో కొట్టేశాడు. దాంతో ఇంజమామ్ ఉల్ హక్ కూడా అవుట్ అయిపోయాడు. కానీ ఇంజమామ్ ఉల్ హక్ అసలు అర్థమే కాలేదు అక్కడ ఏం జరిగిందో. నెంబర్ 3. ఏ బౌలర్ కైనా హ్యాట్రిక్ చేయడం అనేది తన కెరియర్ లో బిగ్గెస్ట్ డ్రీమ్ అవుతుంది. కానీ కంటిన్యూస్ గా 3 బాల్స్ లో 3 వికెట్స్ తీయడం అనేది నాట్ సో ఈజీ. కానీ ఆ బాల్స్ వేసేది లసిత్ మలింగా అయితే మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మలింగా 3 కాదు 4 బాల్స్ లో కంటిన్యూస్ గా 4 వికెట్స్ తీశాడు. ఇయర్ 2007 వరల్డ్ కప్. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాకి అయితే కావాల్సి ఉన్నాయి 6 ఓవర్స్ లో గెలవడానికి 4 రన్స్. కానీ ఆ మూమెంట్ లో బౌలింగ్ చేయడానికి అయితే వచ్చాడు లసిత్ మలింగా ఆ ఓవర్ లో లాస్ట్ 2 బాల్స్ లో 2 బ్యాట్స్మెన్ ని అవుట్ చేసేశాడు. తర్వాత నెక్స్ట్ ఓవర్ స్టార్ట్ చేశాడు. ఇంకా ఓవర్ లో ఫస్ట్ బాల్ తో తన హ్యాట్రిక్ ని కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా ఆ ఓవర్ లో సెకండ్ బాల్ వేసి ఇంకో వికెట్ కూడా తీసేశాడు. అంటే 4 బాల్స్ లో కంటిన్యూస్ గా 4 వికెట్స్. కానీ టార్గెట్ చాలా తక్కువ కదా, అందుకే సౌత్ ఆఫ్రికా అయితే ఈ మ్యాచ్ ని గెలిచేసింది. నెంబర్ 2. ఫ్రెండ్స్, క్రికెట్ హిస్టరీలో బాగా ఫేమస్ నేమ్స్ అయితే సచిన్ టెండూల్కర్ ఇంకా రికీ పాంటింగ్. ఇంకా వీళ్ళ కెరియర్ లో ఉన్నంత కాలం కూడా ఒకరికొకరు రైవల్స్ గానే ఉన్నారు. కానీ ఐపీఎల్ వీళ్ళిద్దరిని కూడా కలిపేసింది. ఇయర్ 2013 లో ఈ ఇద్దరు ప్లేయర్స్ కూడా ఎంఐ టీమ్ లో పార్ట్. ఇంకా ఒక మ్యాచ్ లో అయితే వీళ్ళిద్దరూ కలిసి ఓపెనింగ్ చేయడానికి కూడా వచ్చారు. అందుకే ఇది ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్ లో ఒకటి. నెంబర్ 1. ఫ్రెండ్స్, మీలో ఇది ఎంత మందికి తెలుసు? సచిన్ టెండూల్కర్ ఇండియాలో డెబ్యూ చేయకముందు పాకిస్తాన్ టీమ్ లో ఆడాడు అని. లెట్స్ గో బ్యాక్ టు ఇయర్ 1987. పాకిస్తాన్ అయితే ఇండియాతో పాటు ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడటానికి బ్రేబౌన్ స్టేడియం వచ్చింది. ఈ మ్యాచ్ లో లంచ్ బ్రేక్ అని చెప్పి పాకిస్తాన్ కి చెందిన 2 ప్లేయర్స్ బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ 2 ప్లేస్ ని ఫుల్ఫిల్ చేయడానికి పాకిస్తాన్ టీం అయితే 2 లోకల్ క్రికెటర్స్ ని సబ్స్టిట్యూట్ ఫీల్డర్స్ గా టీమ్ లోకి తీసుకొచ్చింది. అందులో ఒకరే మన సచిన్ టెండూల్కర్. అప్పుడు సచిన్ యొక్క ఏజ్ ఎంతో మీకు తెలుసా? జస్ట్ 14 ఇయర్స్. ఈ మ్యాచ్ లో సచిన్ అయితే ఆల్మోస్ట్ 25 మినిట్స్ పాకిస్తాన్ టీం కోసం ఫీల్డింగ్ చేశాడు. ఇంకా ఈ ఫీల్డింగ్ చేస్తున్న టైంలో సచిన్ అయితే ఆల్మోస్ట్ కపిల్ దేవ్ క్యాచ్ కూడా పట్టేసేవాడు, ఒకవేళ తనకి మిడ్ ఆన్ ప్లేస్ లో ఫీల్డింగ్ ఇచ్చుంటే. సో ఫ్రెండ్స్, ఇంకా మీరేమంటారు? ఇంకా ఏదైనా 1 in a ట్రిలియన్ క్రికెట్ మూమెంట్ ని నేను వదిలేసానా? ఒకవేళ వదిలేస్తే దాన్ని మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. వీడియోని ఇక్కడ వరకు చూసారంటే వీడియోని ఒక లైక్ కూడా చేసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ ని.